అలాగా మీకు కూడా కాకరకాయ అంటే ఇష్టం లేదా? అయితే తప్పకుండా ఈ కర్రీ అయితే ట్రై చేయాల్సిందే. టేస్ట్ అయితే చాలా బావుంది. దీనికోసమైతే 2 టమాటాలు, 2 ఆనియన్స్ మంచిగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ముందే కాకరకాయలో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం పక్కన పెట్టుకుంటే చేదు లేకుండా ఉంటుంది. తర్వాత ఒక కడాయి తీసుకొని కాకరకాయని కొంచెం ఆయిల్‌లో రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలోకి పోపుని యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో కూడా యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని సిమ్‌లో పెట్టుకొని మొత్తం ఒకసారి మగ్గించుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయి టమాటాలు మంచిగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగానే లైట్‌గా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయ, అవి కూడా దీంట్లో వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ సిమ్‌లో కొంచెంసేపు మగ్గించుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత 2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని 5 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని మొత్తం మిక్స్ చేసుకొని దించేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ట్రై చేయండి తప్పకుండా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.